హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ 5th సెమిస్టర్లో సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏమేమి సిలబస్ ఉంటాయనేది క్లియర్గా చెప్తాను. సో ఆల్రెడీ టోటల్ సబ్జెక్ట్స్ అన్ని ఏ విధంగా ఉంటుంది అనేది వీడియో అయితే చేశానమాట. ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఉంది, డెఫినెట్గా చెక్ చేయండి. సో ఓవరాల్గా మనకి డిగ్రీ 5th సెమిస్టర్లో 6 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. మేజర్ కోర్సు అలాగే మైనర్ కోర్సు. మేజర్ కోర్సెస్ వచ్చేసి మనకి 4 పేపర్స్ అయితే ఉంటాయి. మైనర్ కోర్స్ వచ్చేసి మనకి 2 పేపర్స్ అయితే ఉంటుంది అనమాట. లాంగ్వేజెస్ అయితే ఉండవు అనమాట. అలాగే స్కిల్ కోర్సెస్ అనేవి ఉండవు. అలాగే మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ కూడా ఉండవు అనమాట. సో ఫౌండేషన్ కోర్సెస్ అనేది ఆప్షన్ నుంచి ఫౌండేషన్ కోర్స్ అనేది మనకి మెన్షన్ అయితే చేయలేదన్నమాట. అలాగే యూనివర్సిటీ నుంచి కూడా మనకి ఫౌండేషన్ కోర్సు ఉంది అని చెప్పేసి మెన్షన్ అయితే చేయలేదు. ఒకవేళ అప్డేట్ రాగానే మన ఛానల్లో వెంటనే పోస్ట్ అయితే చేస్తాను. ఇప్పుడు మనకి ఓవరాల్గా 6 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట డిగ్రీ 5th సెమిస్టర్ 2023-24 బ్యాచ్ నుంచి. ఈ వీడియోలో మేజర్ కోర్సు కంప్యూటర్స్ తీసుకుంటే, అలాగే మైనర్ కోర్సు ఫిజిక్స్ తీసుకుంటే సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుందని క్లియర్ గా చూద్దాము. సో మెయిన్ గా మనకి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ సబ్జెక్ట్ అనేది మేజర్ కింద సెలెక్ట్ చేసుకున్నవారు మనకి 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట, 4 పేపర్స్. సో డిగ్రీ 5th సెమిస్టర్ లో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. కోర్స్ 12, కోర్స్ 13, అలాగే కోర్స్ 14A లేదా 14B, అలాగే కోర్స్ 15A ఆర్ 15B. సో ఈ విధంగా పేపర్స్ అనేవి ఉంటాయి మనకి. కోర్స్ 12, కోర్స్ 13 అనేది మేజర్కి మైనర్కి సేమ్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. కోర్స్ 12 పేపర్ వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్ థియరీ ఉంటుంది, అలాగే ప్రాక్టికల్ కూడా ఉంటుంది, ఓకేనా. అలాగే కోర్స్ 13 అంటే సెకండ్ పేపర్ వెబ్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ యూజింగ్ PHP అండ్ MySQL థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. కోర్స్ 14 లో మనకి 2 పేపర్స్ అనేవి మనకి మెన్షన్ చేశారు. 2 పేపర్స్ లో మీకు నచ్చిన పేపర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 14A ఆర్ 14B ఏదైనా ఒక పేపర్ అనేది మీరు కన్ఫర్మ్ గా సెలెక్ట్ చేసుకోవాలి, లేదా మీ కాలేజీలోనే ఫ్యాకల్టీ అయితే సెలెక్ట్ చేస్తారు, ఓకేనా. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, లేదా ఫౌండేషన్స్ ఆఫ్ డేటా సైన్స్ సబ్జెక్ట్ కి సంబంధించిన ఫ్యాకల్టీ ఉంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే పేపర్ సెలెక్ట్ చేసుకుంటారు, లేదా డేటా సైన్స్ ఉన్న ఫ్యాకల్టీ అయితే ఫౌండేషన్స్ ఆఫ్ డేటా సైన్స్ అనే పేపర్ అయితే సెలెక్ట్ చేస్తారు, ఓకేనా. 14A కానీ 14B కానీ ఒక పేపర్ అయితే మీరు డెఫినెట్ గా సెలెక్ట్ చేసుకోవాలి, లేదా మన కాలేజీలోనే సెలెక్ట్ చేసుకుంటారు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 4th పేపర్ అంటే 15A ఆర్ 15B. 15A వచ్చేసి మనకి IoT అప్లికేషన్స్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రామింగ్ థియరీ ఉంటుంది, అలాగే ప్రాక్టికల్ కూడా ఉంటుంది. లేదా 15B అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ పైథాన్, ఇది కూడా మనకి థియరీ ఉంటుంది, అలాగే ప్రాక్టికల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి 15A ఆర్ 15B ఏదైనా ఒక పేపర్ అనేది మీరు డెఫినెట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కూడా మనకి 15A ఆర్ 15B అనేది మీరు మీ కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, లేదా మీరు గనక ఫోర్స్ చేస్తే మీకు నచ్చిన సబ్జెక్టు మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా కన్ఫర్మ్ గా ఉంటుంది, ఓకేనా స్టూడెంట్స్. సో ఇది మనకి ఓవరాల్ గా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మేజర్ కింద సెలెక్ట్ చేసుకున్నారు. సో క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనకి మీరు ఒకవేళ ఫిజిక్స్ అనే సబ్జెక్టు మైనర్ కింద సెలెక్ట్ చేసుకుంటే మైనర్ లో మనకి డిగ్రీ 5th సెమిస్టర్ లో 2 పేపర్స్ అయితే ఉంటాయన్నమాట. సో క్లియర్ గా చూసుకోవచ్చు. మనకి ఈ 2 పేపర్స్ ఏ విధంగా ఉంటాయన్నమాట. 5th సెమిస్టర్ లో మనకి కోర్స్ 5, కోర్స్ 6 అని చెప్పేసి 2 పేపర్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్. సో ఇక్కడ మనకి డిగ్రీ 5th సెమిస్టర్ లో అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇది కూడా మనకి థియరీ అలాగే ప్రాక్టికల్ ఉంటుంది. అలాగే సెకండ్ పేపర్ వచ్చేసి అంటే కోర్స్ 6 పేపర్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్. ఈ విధంగా డిగ్రీ 5th సెమిస్టర్ లో ఓవరాల్ గా మనకి మేజర్ లో 4 పేపర్స్, మైనర్ లో 2 పేపర్స్, 6 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఎవరైతే మేజర్ కోర్సు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారో ఇప్పుడు మనకి సిలబస్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ మనకి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ లో మనకి ఫస్ట్ పేపర్ వచ్చేసి మేజర్ కి అలాగే మైనర్ కి ఇద్దరికి ఉంటుంది, వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్. సో సిలబస్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. యూనిట్ 1 వచ్చేసి HTML అయితే ఉంటుంది, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓవరాల్ గా మనకి యూనిట్ 1 మొత్తం కూడా HTML అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 CSS. సో చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట. HTML, CSS అనే కాన్సెప్ట్స్ అనేవి మనకి ప్రోగ్రామింగ్ కాదు, ఇవి మార్కప్ లాంగ్వేజెస్ అనమాట. CSS అంటే మనకి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సో ఇది కూడా మనకి చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో వన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 జావా స్క్రిప్ట్, అలాగే యూనిట్ 4 వచ్చేసి క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్, అలాగే యూనిట్ 5 వచ్చేసి వర్డ్ ప్రెస్. ఓవరాల్ గా మనకి 5 యూనిట్స్ అయితే ఉంటాయి వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్ లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పేపర్, ఇది కూడా మనకి మేజర్ కి అలాగే మైనర్ కి ఇద్దరికైతే యూజ్ అవుతుంది అనమాట. సో మనకి కోర్స్ 13 పేపర్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ PHP అండ్ MySQL. యూనిట్ 1 లో మనకి మీరు క్లియర్ గా చూసుకోవచ్చు సిలబస్ అనేది చాలా అయితే ఉందన్నమాట. యూనిట్ 1 వచ్చేసి ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ PHP
ఫ్లో కంట్రోల్ ఫంక్షన్స్ ఇన్ పిహెచ్పి, అలాగే వర్కింగ్ విత్ ఫంక్షన్స్. సో టోటల్గా 3 టాపిక్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2లో వర్కింగ్ విత్ అరేస్, వర్కింగ్ విత్ ఆబ్జెక్ట్స్, అలాగే వర్కింగ్ విత్ స్ట్రింగ్స్, అలాగే డేట్స్ అండ్ టైం. ఓకేనా. కన్ఫామ్గా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సిలబస్ అనేది చాలా అంటే చాలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 వర్కింగ్ విత్ ఫార్మ్స్, అలాగే వర్కింగ్ విత్ ఫైల్ అప్లోడ్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 వర్కింగ్ విత్ కుకీస్ అండ్ యూజర్ సెషన్స్. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 ఇంటరాక్టింగ్ విత్ MySQL యూజింగ్ పిహెచ్పి. ఇది మనకి ఓవరాల్గా వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ పిహెచ్పి అండ్ MySQL మేజర్కి మైనర్కి సేమ్ సిలబస్ అనమాట. ఓకేనా. అలాగే మేజర్కి 14A పేపర్ సెలెక్ట్ చేసుకున్నారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. దీంట్లో వచ్చేసి మనకి సిలబస్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. యూనిట్ 1 వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ ఐఓటీ, అప్లికేషన్స్ ఆఫ్ ఐఓటీ, అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 సెన్సర్స్ నెట్వర్క్స్, అలాగే యూనిట్ 3 వచ్చేసి మనకి వైర్లెస్ టెక్నాలజీస్ ఫర్ ఐఓటీ, అలాగే ఐపీ బేస్డ్ ప్రోటోకాల్స్ ఫర్ ఐఓటీ, అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 ఆర్డునో సిమ్యులేషన్ ఎన్విరాన్మెంట్, అలాగే సెన్సార్ అండ్ యాక్చులేటర్స్ విత్ ఆర్డునో, అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 డెవలపింగ్ ఐఓటీస్. సో ఓవరాల్గా ఇది సిలబస్ అనేది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే 14B సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారో పేపర్ అనేది ఫౌండేషన్స్ ఆఫ్ డేటా సైన్స్. ఇందులో మనకి యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ టు డేటా సైన్స్, డేటా కలెక్షన్ స్ట్రాటజీస్. యూనిట్ 2 వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, అలాగే NoSQL, అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 పైథాన్ ఫర్ డేటా సైన్స్, NumPy బేసిక్స్, యూనివర్సల్ ఫంక్షన్స్. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు కదా, సిలబస్ అనేది చాలా అంటే చాలా ఉంది. సో మీరు జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వాలి సెమిస్టర్ 5. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 వచ్చేసి ఇంట్రడక్షన్ టు పాండాస్, డేటా స్ట్రక్చర్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 వచ్చేసి డేటా క్లీనింగ్ అండ్ ప్రిపరేషన్, ప్లాటింగ్ విత్ పాండాస్. సో ఇది ఓవరాల్గా సిలబస్ అనేది 14B పేపర్ సెలెక్ట్ చేసుకున్నారు, ఫౌండేషన్స్ ఆఫ్ డేటా సైన్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పేపర్ అనమాట. లాస్ట్ పేపర్ వచ్చేసి 15A కానీ 15B కానీ సెలెక్ట్ చేసుకోవాలి. 15A సెలెక్ట్ చేసుకున్నవారు ఐఓటీ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రామింగ్. ఈ పేపర్లో మనకి యూనిట్ 1 వచ్చేసి ఓవర్ వ్యూ ఆఫ్ ది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ సెన్సార్స్, అలాగే యూనిట్ 2 వచ్చేసి ఐఓటీ సెన్సార్స్ అండ్ దేర్ ఇంటర్ఫేసింగ్ ప్రోటోకాల్స్, విజన్ అండ్ ఇమేజింగ్ సెన్సార్స్, సెన్సార్స్ దట్ మెజర్ టెంపరేచర్, అలాగే నెక్స్ట్ వచ్చేసి సెన్సార్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్, అలాగే యూనిట్ 3 వచ్చేసి ప్రోగ్రామింగ్ సింగిల్ బోర్డ్ కంప్యూటర్స్, అలాగే పైథాన్, అలాగే యూనిట్ 4లో మనకి నాడ్-రెడ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5లో వైర్లెస్ కనెక్టివిటీ ఇన్ ఐఓటీ, ద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ త్రూ ది రెస్బెర్రీ పై. ఓకేనా. ఇది ఓవరాల్గా సిలబస్ అనమాట. 15A సబ్జెక్ట్ పేపర్ సెలెక్ట్ చేసుకున్నారో, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే 15A కాకుండా 15B సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారో పేపర్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ పైథాన్. ఇందులో మనకి యూనిట్ 1 వచ్చేసి పైథాన్ బేసిక్స్, ఆబ్జెక్ట్స్, నెంబర్స్, సీక్వెన్సెస్, అలాగే యూనిట్ 2 వచ్చేసి ఫైల్స్, ఎక్సెప్షన్స్, మాడ్యూల్స్, అలాగే యూనిట్ 3 వచ్చేసి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, అలాగే మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్, అలాగే యూనిట్ 4 వచ్చేసి GUI ప్రోగ్రామింగ్, అలాగే వెబ్ ప్రోగ్రామింగ్. యూనిట్ 5 వచ్చేసి డేటాబేస్ ప్రోగ్రామింగ్. ఇది మనకి ఓవరాల్ సిలబస్ అనమాట. 14A ఆర్ 14B లోంచి ఒక పేపర్, 15A 15B లోంచి ఒక పేపర్ కన్ఫర్మ్ గా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్ గా మేజర్ కి 4 పేపర్స్ అయితే ఉంటాయన్నమాట. ఎవరైతే కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ అనేది మైనర్ కింద సెలెక్ట్ చేసుకున్నారో వారికి ఫస్ట్ 2 పేపర్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఫిజిక్స్ మైనర్ కింద సెలెక్ట్ చేసుకున్న వారు క్లియర్ గా చూసుకోవచ్చు, లేదా మేజర్ కింద సెలెక్ట్ చేసుకున్న వారు కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. క్లియర్ గా చెప్తాను. డిగ్రీ మనకి 3rd ఇయర్ లో 5th సెమిస్టర్ లో ఫిజిక్స్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ 2 పేపర్స్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రానిక్స్ కోర్స్ 13 పేపర్, అంటే సెకండ్ పేపర్ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సేమ్ మనకి కంప్యూటర్ సైన్స్ లాగే ఫిజిక్స్ కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 14A ఆర్ 14B ఒక పేపర్ కన్ఫామ్గా సెలెక్ట్ చేసుకోవాలి మేజర్ అయితే. మైనర్ అయితే మాత్రం ఫస్ట్ 2 పేపర్స్ అనేవి ఎనఫ్ అన్నమాట. ఫస్ట్ 2 పేపర్స్ మనకి మైనర్కి అయితే ఉంటుంది. లేదు మేజర్ కింద సెలెక్ట్ చేసుకున్న వారు ఫిజిక్స్ అనేది 4 పేపర్స్ అయితే ఉంటాయి. కోర్స్ 12, కోర్స్ 13, అలాగే 14A ఆర్ 14B లోంచి ఒక పేపర్, అలాగే 15A ఆర్ 15B లోంచి ఒక పేపర్. ఓవరాల్గా 4 పేపర్స్ అయితే ఉంటాయి మేజర్ కింద సెలెక్ట్ చేసుకుంటే. మైనర్ కింద సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ 2 పేపర్స్ అనేవి ఉంటాయి, కోర్స్ 12, కోర్స్ 13 అనేది. ఓకేనా. ఇప్పుడు మనకి సిలబస్ అనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ పేపర్ అనమాట. మేజర్ కి మైనర్ కి సేమ్ పేపర్ ఉంటుంది. ముందుగా మనకి కోర్స్ 12 పేపర్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రానిక్స్. సో మేజర్ కి అలాగే మైనర్ కి ఇద్దరికైతే ఉంటుంది అనమాట. సో సిలబస్ లో మనకి యూనిట్ 1 వచ్చేసి
ఫిజిక్స్ సెలెక్ట్ చేసుకున్న వారికి సిలబస్ కూడా మనకి చాలా లెంతీ అయితే ఉంటుంది, అంటే సిలబస్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. సో మనకి ఫస్ట్ వచ్చేసి కోర్స్ 12 పేపర్ అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ టు ప్యాసివ్ ఎలిమెంట్స్. ఇందులో మనకి ప్యాసివ్ ఎలిమెంట్స్, అప్లికేషన్స్ ఆఫ్ ప్యాసివ్ ఎలిమెంట్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి పవర్ సోర్సెస్ అంటే బ్యాటరీస్, పవర్ సోర్సెస్, అలాగే నెట్వర్క్ థియరమ్స్ ఫర్ డీసీ సర్క్యూట్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 ఆల్టర్నేటింగ్ అండ్ డైరెక్ట్ కరెంట్స్. అలాగే యూనిట్ 4 వచ్చేసి మాడ్యులేషన్ సర్క్యూట్స్, ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్స్. అలాగే యూనిట్ 5 వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ ఈఎం, ఇండక్షన్ అండ్ పవర్ సప్లైస్. సో ఇది మనకి ఓవరాల్ సిలబస్ అనమాట. మేజర్కి మైనర్కి ఫిజిక్స్ సెలెక్ట్ చేసుకున్న వారికి మాత్రమే, ఓకేనా. మేజర్కి మైనర్కి సేమ్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పేపర్ అనమాట, డిగ్రీ 5th సెమిస్టర్లో సెకండ్ పేపర్ వచ్చేసి మనకి కోర్స్ 13 పేపర్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్. ఇందులో మనకి ఇది మేజర్కి మైనర్కి ఇద్దరికీ ఉంటుంది. మేజర్కి సెలెక్ట్ చేసుకున్న వారికి అలాగే మైనర్కి సెలెక్ట్ చేసుకున్న వారికి చెప్పాను కదా 2 పేపర్స్ అయితే ఉంటాయి మైనర్కి, మేజర్కి 4 పేపర్స్ ఉంటాయి. ఇందులో మనకి యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఇన్స్ట్రుమెంట్స్, అలాగే యూనిట్ 2 వచ్చేసి ఆస్కిలోస్కోప్, అలాగే యూనిట్ 3 వచ్చేసి ట్రాన్స్డ్యూసర్స్ అండ్ బ్రిడ్జెస్, అలాగే యూనిట్ 4 వచ్చేసి ఏడీసీ అండ్ డిఏసీ అండ్ డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్స్, అలాగే యూనిట్ 5 వచ్చేసి యాంప్లిఫైర్స్, ఆస్కిలేటర్స్ అండ్ బయోమెడికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది మనకి ఓవరాల్ సిలబస్ అనమాట. సో డిగ్రీ 5th సెమిస్టర్లో ఫిజిక్స్ సబ్జెక్ట్ మైనర్కి మేజర్కి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మేజర్ సబ్జెక్ట్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఫిజిక్స్ అనేది, సో వారికి కంటిన్యూ అయితే ఉంటుందన్నమాట. కోర్స్ 14A ఆర్ 14B ఏదైనా ఒక పేపర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి కన్ఫామ్గా. సో 14A కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఆప్టోమెర్సీ ఈ పేపర్ అనేది సెలెక్ట్ చేసుకున్న వారు క్లియర్గా చూసుకోవచ్చు. యూనిట్ 1 వచ్చేసి ఆప్టికల్ మైక్రోస్కోప్స్, టెలిస్కోప్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 అప్లికేషన్స్ ఆఫ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, యూనిట్ 4 వచ్చేసి ఆప్టికల్ విజన్, యూనిట్ 5 వచ్చేసి ఆఫ్థల్మిక్ టెక్నిక్స్ అండ్ ఆప్టోమెట్రీ, ఓకేనా. ఇది ఓవరాల్గా సిలబస్ అనమాట. మీరు కనుక 14B సబ్జెక్ట్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే పేపర్ అనేది సో క్లియర్గా చూసుకోవచ్చు. ఆప్టికల్ ఇమేజింగ్ అండ్ ఫోటోగ్రఫీ, ఇందులో మనకి యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఫోటోగ్రఫీ, యూనిట్ 2 వచ్చేసి డిజిటల్ ఫోటోగ్రఫీ, యూనిట్ 3 వచ్చేసి ఫోటోగ్రాఫిక్ లైట్ సోర్సెస్, అలాగే యూనిట్ 4 వచ్చేసి ఫోటోగ్రాఫిక్ షూటింగ్ టెక్నిక్స్, యూనిట్ 5 వచ్చేసి ఫోటో మ్యానిపులేషన్. ఇది ఓవరాల్ సిలబస్ అనమాట 14B. అలాగే మేజర్లో లాస్ట్ పేపర్ వచ్చేసి 15A ఆర్ 15B. 15A కానీ 15B కానీ ఒక పేపర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. 15A కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే లో టెంపరేచర్ ఫిజిక్స్ అండ్ రిఫ్రిజిరేషన్. ఇది మనకి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. యూనిట్ 1 వచ్చేసి ప్రొడక్షన్ ఆఫ్ లో టెంపరేచర్, మెజర్మెంట్ ఆఫ్ లో టెంపరేచర్, ప్రిన్సిపల్స్ ఆఫ్ రిఫ్రిజిరేషన్, అలాగే కాంపోనెంట్స్ ఆఫ్ రిఫ్రిజిరేటర్, అలాగే అప్లికేషన్స్ ఆఫ్ లో టెంపరేచర్ అండ్ రిఫ్రిజిరేషన్. ఇది ఓవరాల్ గా సిలబస్ అనమాట. లేదు 15B సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే సో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు సోలార్ ఎనర్జీ అండ్ ఇట్స్ అప్లికేషన్. ఇందులో మనకి యూనిట్ 1 వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, అలాగే యూనిట్ 2 వచ్చేసి సోలార్ థర్మల్ కలెక్టర్స్, అలాగే యూనిట్ 3 వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ సోలార్ సెల్స్, యూనిట్ 4 వచ్చేసి టైప్స్ ఆఫ్ సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్, అలాగే యూనిట్ 5 వచ్చేసి సోలార్ ఫోటోవోల్టిక్ సిస్టమ్స్. సో ఓవరాల్ గా ఇది సిలబస్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్, ఇది మేజర్కి అలాగే మైనర్కి ఫస్ట్ 2 పేపర్స్ ఉంటాయి, మేజర్కి మాత్రం 4 పేపర్స్ అయితే ఉంటాయి అనమాట. గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా సిలబస్ ఈ విధంగా కావాలనుకుంటే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. కన్ఫామ్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి.